తెలంగాణ గ్రామీణ ప్రాంత పేద ప్రజలందరికీ లైఫ్ లైన్ ఆర్టీసీ ద్వారా రోజు 65 లక్షల మంది ప్రయాణికులు, అందులో మహాలక్ష్మి ద్వారా 40 లక్షల మంది మహిళా సోదరిమణులు వాళ్ళ ఉపాధి, విద్య, వైద్య అనే అవసరాల కోసం వాడుకుంటున్నటువంటి సందర్భంలో సమ్మెకు సంబంధించి ఉద్యోగుల సమస్యలు ఉండొచ్చు, వాళ్ళ హక్కులు ఉండొచ్చు. ప్రభుత్వం అనేక సందర్భాల్లో సానుకూలంగా ఉందని చెప్తూ ఉన్నాం. వారు చెప్తున్న విధంగా 32 నోటీస్ సమ్మెలో 29 అంశాలను ప్రభుత్వం వెంటనే వాటికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను అక్రాస్ ది టేబుల్ పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. 3 అంశాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా కొంత సాంకేతికంగా కొంత జటిలమైనటువంటి అంశాలుగా 4 సీనియర్ అధికారులతోటి కమిటీ వేసి మేము వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కమిటీ వేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు వాళ్ళు అంటా ఉన్నారు కమిటీల పేరు మీద కాలయాపన అనేటువంటి గత ప్రభుత్వం అంశం కావచ్చు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి వేసినటువంటి మొట్టమొదటి కమిటీ, అది కూడా 4 ఉన్నత సంబంధిత అధికారులను 5 గంటల సేపు రాత్రి వింటే కూడా వాటికి సంబంధించినటువంటి మొండి పట్టుకొని చర్చలు జరుగుతున్నాగానే 9 గంటలు ముగియక ముందే పోయి నేను సమ్మెలో పాల్గొంటామని చెప్పే ప్రయత్నం జరుగుతోంది. దీని వెనుక రాజకీయ కుట్ర ఉంది. గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మొన్నటికి మొన్న కూడా జగిత్యాల సభలో చంద్రశేఖరరావు గారు మహిళల ప్రయాణం ఉచిత పట్ల విమర్శ చేయడం గాని, ఆటోలకు సంబంధించిన అంశం మాట్లాడడం గాని, ఆనాటి సంఘ అధ్యక్షుడు హరీష్ రావు గారు ఈ యొక్క కొత్త టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేరుగా సంబంధం ఉన్న కొత్త కార్మిక సంఘ నాయకులు వాళ్ళ కనుసన్నల లోపల ఈ ఉద్యమ నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేయడాన్ని యావత్ తెలంగాణలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులైన ఆర్టీసీ కార్మికులు గమనించాలని కోరుతా ఉన్నాం. ముందు నుంచి ఓర్వలేక మహిళల ప్రయాణాన్ని పూర్తి అవహేళన చేస్తున్నటువంటి వీళ్ళు ఇలా ఎట్లనన్నా ఈ ప్రభుత్వానికి మహిళలకు ఉపయోగపడుతున్నటువంటి ఈ సంక్షేమ పథకాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, దీన్ని ఇబ్బంది కలిగేయాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ఆలోచనతో మాత్రమే చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడే ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో లేకున్నప్పటికీ వారికి సంబంధించిన అన్ని అంశాలను పరిష్కారం చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇదే విధమైనటువంటి మొండి వైఖరితోటి వాళ్ళ వ్యవహారం కొనసాగుతోంది. నేను మరొకసారి రాష్ట్ర ప్రభుత్వంగా పూర్తిగా సానుకూలంగా ఉన్నామనే మాట చెప్తాను. 2013 బాండ్స్ ఇచ్చినాము, కారుణ్య నియామకాలు తీసుకుంటా ఉన్నాము, కొత్త ఉద్యోగాలు చేస్తా ఉన్నాము, నూతన బస్సులు కొంటా ఉన్నాం. కొంత వాళ్ళు చెప్తా ఉన్నారు పని భారమని. రాష్ట్ర రవాణా శాఖ తక్షణ కార్మిక చట్టాల ప్రకారం మాత్రమే పని తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ 16 గంటలు 18 గంటలు డ్యూటీ చేసి తెల్లవారి హాఫ్ తీసుకోవాలనేటువంటి ఒక విధానం లోపల ఆనవాయితీగా కొనస్తున్నటువంటి పరిస్థితి చేస్తే ఇటీవల యాజమాన్యంతో చర్చలు జరిపినప్పుడు ఈ విధానం ద్వారా 10-12 గంటలు వాహనం కంటిన్యూ నడపాలంటే ఇబ్బంది కాబట్టి మ్యాండేటరీగా ఆ అవర్స్ అనేటువంటి రూల్ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలని మేమే ఆలోచన చేస్తున్నాం, మీరు కాదు. పనిని ఎక్కువ శ్రమ తీసుకొని మేమేం శ్రమ దోపిడీ చేయదలుచుకోలే. అటువంటి ఏది ఉన్నా అక్రాస్ టేబుల్ మీద పత్రికలు, ప్రజాస్వామికవాదులు, స్వచ్ఛంద సంఘాల ముద్ర కూడా కూర్చొని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. విలీనము యూనియన్లకు సంబంధించి గవర్నమెంట్ లోపల మళ్ళీ చెప్తారు కొంతమంది నాయకులు నా వ్యాఖ్యలను కూడా క్రిటిసిజం చేసేటువంటి ఊరికే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించడం ఇక్కడ ప్రొవోక్ అయితలేం. ఇలా నేను ఒకటే కోరుతా ఉన్నా, తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆర్టీసీ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ఒక ప్రయాణ వ్యవస్థగా మారింది. ఆర్థికంగా ప్రభుత్వము నెలకు 300 కోట్లు తగ్గకుండా అవసరం ఉన్నప్పుడు 400 కోట్లు అవసరం ఉన్నప్పుడు ఎంత అంటే తీయాలని సిద్ధంగా ఉంది. పాత పిఎఫ్ లో బకాయిల్ని తక్కువ చేసుకుంటూ వస్తా ఉన్నాం. సిసిఎస్ ఫండ్స్ తక్కువ చేసుకుంటూ వచ్చి పేమెంట్ చేస్తా ఉన్నాం. పిఆర్సీ ఇచ్చినాం మేము వచ్చిన తర్వాత ఒకటి. ఈ విధంగా అనేక రకాల ఆర్టీసీ కారుణ్య నియామకాలే కాక గతంలో డిస్మిస్ అయిన వాళ్ళకు 3 కమిటీలు అనేసి వాళ్ళ దగ్గరకు ఉద్యోగాలు ఇచ్చినాం. కాబట్టి నేను మళ్లీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి పేద ప్రజలకు లైఫ్ లైన్ అయినటువంటి ఆర్టీసీని నిర్వీర్యం చేసుకోవద్దు. నేనంటా ఉన్నా మీరు చర్చలకు పిలవలేదు, రైట్? సమ్మె విరమించి చర్చలకు రండి, మీ దగ్గర కూర్చొని నేను మాట్లాడడానికి సిద్ధం. మీరు ఒకవైపు సమ్మె కొనసాగిస్తూ చర్చలు మాట్లాడాలంటే ఇది నిన్న కూడా చెప్పాను, మొన్న కూడా చెప్తాను. నేను మీ కుటుంబ సభ్యుడిని, నేను కూడా విద్యార్థి దశ నుంచి వచ్చినటువంటి వాడిని. ప్రభుత్వ పక్షాన మీ పక్షపాతిగా
అన్ని అంశాలను ఎక్కడ కూడా నెగటివ్ డిసిషన్ లేకుండా నెగటివ్ ఆలోచన విధానం లేకుండా 2.5 సంవత్సరాలుగా రవాణా శాఖగా ఉన్నాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికైనా రవాణా శాఖకు పేద ప్రజల లైఫ్ లైన్ వాళ్ళందరినీ సంక్షేమం బాగా చూసుకోవాలని ఎప్పటికప్పుడు నిధులు రాకపోతే కూడా నిధులకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి గారు వారు కలిసి దీనికి సంబంధించినటువంటి ఒక అండగా పేద ప్రజలకు సంబంధించిన రవాణా సౌకర్య వ్యవస్థ బాగుండాలి, అందులో పనిచేస్తున్నటువంటి 40,000 కుటుంబాలు బాగుండాలి, అదేవిధంగా సంస్థ పరిరక్షించబడాలనేటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రొటెస్ట్ చేయదలుచుకున్నారు, గవర్నమెంట్ మీద ప్రెషర్ బిల్డప్ చేయదలుచుకున్నారు, తప్పకుండా మల్టీపోల్లో బస్ స్టాండ్లోనో ఎక్కడో కూర్చొని నిరసన చెప్పండి. ఏ వ్యవస్థకైనా సామధాన భేదాలు 41 రోజులు చెప్పినాం కదా. అరే 41 రోజులు చెప్తారు, 4 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు అయితేనే సమయకాలం. మొన్న మేము తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వేసిన మొట్టమొదటి కమిటీ, ఇప్పటివరకు మేము కమిటీ వేయలే, దాన్ని కూడా రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేస్తా ఉన్నారు. మేము కమిటీల పేరుగా కాలయాపన చేస్తున్నాం. మేము కమిటీ వేయలేదు, మొట్టమొదటిసారి కమిటీ వేసినాం, 4 వారాల సమయం అడిగినాం. 4 వారాల సమయం అనేది పెద్ద సమయం కాదు. జీవోలోనే రిలీజ్ చేసాం. ఆ టైం మెన్షన్ కూడా లేదు. ఓవరాల్ గా జీవో లేకుండా ఓవరాల్ అడుగుతలేదు. జీవోలను రిలీజ్ చేసి ప్రక్రియ ప్రారంభించినారు. జీవో వచ్చినాక 4 గంటల ఒక రోజు 4 రోజులు మీరు అధికారులకు చెప్పిన తర్వాత వాళ్ళ స్పందన ఏదో కూడా చూసేటువంటి అవకాశం లేదా? ఇంత పెద్ద జాతి వైరమేమో ఇదేమన్నా? ప్రభుత్వంతో కూర్చొని మాట్లాడాల్సిన అంశాలన్నింటినీ ఆ విధంగా కాకుండా నేరుగా ఇందులో కొంతమంది రిటైర్ అయినటువంటి ఉద్యమ నాయకులు నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్లకు డెఫినెట్లీ ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, ప్రభుత్వ పక్షాన్ని ఆరోపణ చేస్తున్నా. గతంలో నాయకత్వం వహించి ఆర్టీసీని నిర్వీర్యం చేసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ని ఎండీగా పెట్టి సమ్మె చేస్తే మొత్తం డిస్మిస్ చేస్తామనేటువంటి మాటలు చెప్పి ఆర్టీసీని పూర్తిగా రోడ్ల పాలు చేసి ఎన్నికలకు ముందు ఇంటెలిజెన్స్ నివేదిక మేరకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఎటువంటి తోటి నిర్ణయం లేకుండా ఊరికేనే అందులో విలీనం చేసుకుంటున్నామని ప్రకటించిన తర్వాత కనీసం మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఆనాడు సజ్జనార్ గారు తెలియకుండా, ప్రిన్సిపల్ సెక్రటరీ తెలియకుండా ఆదరగా నోటిఫికేషన్ 2 రోజుల ముందు విలీనం చేసినటువంటి పరిస్థితి. అవును మ్యానుఫ్యాక్చర్ పెట్టమన్నారు. ఇవాళ కూడా పాజిటివ్ గా ఉన్నాం, నెగటివ్ కాదు. ఇంపాక్ట్స్ చూస్తున్నాం. బాల్ ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఒకవేళ మీరు నాతో మాట్లాడే ఇబ్బంది అయితే నేను ఇలా రమ్మంటాను. అందరినీ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర కూర్చోబెట్టి మీ అంశాలన్నీ నివేదిక ఇప్పడానికి నేను సిద్ధం. పరస్పరమైనటువంటి స్పందన ఉండాలి. నేను రమ్మని ఇంత ఓపెన్ గా ఇన్విటేషన్ చేస్తా ఉన్నా. కూర్చొని ఆర్థిక శాఖ మంత్రి దగ్గర కూర్చోండి. ప్రజలు కూడా అర్థం చేసుకోండి. ఏది ఇలా మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తుంటే ఆ పార్టీకి నచ్చనంత మాత్రాన హరీష్ రావు గారు దానికి సంబంధించిన చంద్రశేఖర్ గారి మాటలు ప్రత్యక్షంగా మీరు అంతా చూసినారు. ఈ వ్యవస్థని అన్యాయమైనట్టుగా మాట్లాడే పరిస్థితి జరుగుతూ ఉంది. ఆర్టీసీ మీద కుట్ర జరుపుతా ఉన్నారు. ప్రతి జాగాలో కూడా మీరు చూస్తా ఉన్నారు. ఆర్టీసీ ఒకటే ప్రజలకు సంబంధించిన స్కీమ్ మీద చాలా బాగా కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని దీన్ని కూడా ఒక రాజకీయ వ్యూహంగా దీన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తారు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి, కార్మిక సంఘాలకు సంబంధించిన వాళ్ళు అర్థం చేసుకోవాలి. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఎవరి మీద వ్యక్తిగతంగా ఎవరి మీద సంస్థ పరంగా ఎక్కడ కూడా అంశాల పట్ల వేరే ఇతరత్ర ఆలోచన లేదు. పేద ప్రజల ప్రయాణానికి సంబంధించిన అంశం కాబట్టి తప్పకుండా మరి సంఘాలకు నాయకత్వం వహిస్తున్న వాళ్ళను దృష్టిలో పెట్టుకొని సంస్థ పరిరక్షణ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మీకు సానుకూలంగా ఉంది అనేటువంటి అంశాన్ని మనసులో ఉంచుకొని సమస్య పరిష్కారానికి చొరవ తీసుకొని ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. అసలు అధికారులు ఊహించలే వీళ్ళు సమ్మెకు పోతారని. బయటికి వెళ్లి ఫోన్లు మాట్లాడుకున్న తర్వాత సమ్మెకు వేరు. మీరు కాదంటే ఆ అధికార బృందం 4గురితో మీరు అడగచ్చు. మాట్లాడి 4 గంటల పేషెంట్స్ హియరింగ్ చేసిన తర్వాత వాళ్ళు పూర్తిగా ఒక అన్ని అవగాహన కలిగించుకొని తప్పకుండా మేము గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో లేరు, మాట్లాడిన తర్వాత మీకు చెప్తామని చెప్పినారు. ఇక్కడ ఉండి 4 రోజుల నుంచి వారు చెన్నైలో ఉన్నారు. మాట్లాడతామని చెప్పిన తర్వాత కూడా బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చి ఏం మాట చెప్పకుండానే మేము మాట్లాడుకుంటామని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళు సమ్మెకు సంబంధించిన 9 గంటల 5 నిమిషాలకు వాళ్ళు ప్రెస్ కు లీక్ చేయడం జరిగింది. కాబట్టి నేనేమంటామన్నా వాళ్ళకి సంబంధించి గుర్తింపు సంఘాలకు సంబంధించో లేదా కార్మిక సంఘాల మధ్యలో ఇంటర్నల్ ఆతృత ఉండొచ్చు. మేము మా సంఘానికి సంబంధించిన పేరు రావాలనే పేరు మీద ఆర్టీసీ సమ్మె ప్రయోగం పేరు మీద జరగద్దు దయచేసి కోరుతాను. మరొక్కసారి ఏదైతే పనిభారం అంటా ఉన్నారో, ఏదైతే ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి కొంత వేధింపు కింద అధికార యంత్రాంగం ద్వారా జరుగుతుందంటున్నారో
అటువంటి అన్నింటినీ అవసరమైతే డిపో వారీగా సమీక్ష చేసి అక్కడ స్థానిక శాసనసభ్యుడిని జిల్లా కలెక్టర్ ఎస్పీని కూర్చోబెట్టి అటువంటి పని ఒత్తిడి ఉంటే దాన్ని పరిష్కారం చేయడానికి మేము సిద్ధము. మళ్ళీ చెప్తున్నాం, ఉద్యోగులను ఏదో వేధించాలనే ఆలోచన మాకు లేనే లేదు. వాళ్ళ సంక్షేమం కొరకు ముందు నుంచి నేను మంత్రి అయినప్పుడు చెప్తున్నా, మేము కూడా కింది స్థాయి నుంచి వచ్చినాం. కార్మికులకు సంబంధించిన ఆర్టీసీ సంస్థ యొక్క పని విధానాలు, అందులో పనిచేసేటువంటి కుటుంబాలు అనేకమైనటువంటి నాకు సన్నిహితంగా ఉన్నటువంటి నా నియోజకవర్గం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, 20-30 సంవత్సరాల ప్రజా జీవితం లోపల వాళ్ళతో అనేక సందర్భాలు ఇంటరాక్ట్ అయినాం. కాబట్టి ఎటువంటి 1% కూడా కక్ష సాధింపు కానీ వేధింపు ఆలోచన లేనటువంటి ప్రభుత్వంగా నేను తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తా. నా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ లేదు. ఇందులో స్పష్టంగా మాకు కనిపించేది ఒకటే, మొన్న జగిత్యాల్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఆలోచన మేరకు ఆ పార్టీ నాయకత్వం, హరీష్ రావు గారు మాజీ అధ్యక్షుడిగా ఇటువంటి ఒక వ్యవహారాన్ని కుట్ర ద్వారా ఆర్టీసీ వైఫల్యాన్ని చేపట్టే ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి మాట ఇలా వాళ్ళ నాయకత్వానికి అనుబంధంగా ఉన్న వ్యక్తుల మాట ఒకటే కనిపిస్తుంది. ఇది దురదృష్టకరం. నేను మరొక్కసారి కార్మికులందరికీ, ఒకవేళ సంఘ నాయకులు ప్రభుత్వం నిరసన చెప్తే చెప్పండి, కానీ అందులో పనిచేస్తున్న ఉద్యోగస్తులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా మీరు బాధ్యతగా పేద ప్రజలకు లైఫ్ లైన్ అయినటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్యం కొరకు, విద్య కొరకు, ఉపాధి కొరకు 65 లక్షల మంది బస్సును వాడుతూ ఉన్నారు. వాళ్ళ అంశంలో మానవతా హృదయంతో వ్యవహరించాలి. నేను ప్రభుత్వంగా మరొకసారి చెప్తున్నా, మీ అంశాలన్నీ 32లో మీరు పని భారము ఇతరత్ర అన్ని అంశాలకు సంబంధించి 29 అంశాలను అక్రాస్ టేబుల్గా వెంటనే నిర్ణయం చేయడానికి సిద్ధం. తప్పుడు ప్రచారం వద్దు. ఆ 3 అంశాలకు సంబంధించి సాంకేతికమైన అంశాలను 4 అధికారుల కమిటీ అది కూడా పరిష్కారం 4 వారాల లోపల చూపెడుతుంది అనే మాటని సందర్భంగా మనం చెప్తాం. అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు ప్రైవేట్ పరం చేయమని. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పెట్టారు, ఎండీగా రిటైర్డ్ ఈడీని 10 ఏళ్లలో ఒక బస్సు కొనలే, యూనియన్లను రద్దు చేసారు, 30-40 మంది చచ్చిపోతే పట్టించుకోలే, సమ్మె చేస్తే. వాళ్ళ గురించి మాట్లాడకుండా ఇన్ని సంక్షేమ నిర్ణయాలు తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఇంకా సంక్షేమ నిర్ణయాలు తీసుకోవడానికి సానుకూలమైన మంత్రి మా డోర్లు తెరిచి ఉంటాయి. నేను మా గవర్నమెంట్ పాజిటివ్ గవర్నమెంట్, డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే దాన్ని కూడా వక్రంగా మాట్లాడేటువంటి నాయకత్వం నేనేం చేయాలి? వీఆర్ వెరీ మచ్ పాజిటివ్. ఈ గవర్నమెంట్ సానుకూలంగా ఉంది, ప్రతి అంశాన్ని చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవడం సిద్ధంగా ఉంది. మొండి వైఖరి ఎందుకు? ప్రభుత్వం లేని మొండి మీకెందుకు? నిజంగా కార్మికుల పక్షపాతం అయితే, కార్మికుల సంక్షేమం అయితే బేషరతుగా సమ్మె విరమణ చేసి, నేను మళ్ళీ చెప్తాను, 32 అంశాలు 29 అంశాలను అక్రాస్ టేబుల్ నిర్ణయం ప్రకటించాలని మేము సిద్ధంగా ఉన్నాం యాజమాన్యము. కానీ అల్టిమేట్ గా వాళ్ళు సమ్మెలోకి వెళ్ళారు, బస్సులు ఆగిపోయినాయి. 65 లక్షల మంది ప్రతిరోజు ప్రయాణిస్తారని మీరే చెప్తున్నారు. 65 లక్షల మంది ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో. మరి దానికి ప్రత్యామ్నాయంగా ఎప్పుడు చర్యలు తీసుకోబోతా ఉన్నారు? ఈ ప్రజల కష్టాలను ఎప్పుడు తీర్చబోతా ఉన్నారు? ఆ తీర్చడం కోసం మీ వంతుగా ప్రయత్నాలు ఏం చేస్తా ఉన్నారు? యాజమాన్యం దానికి సంబంధించినటువంటి కార్యాచరణ తీసుకుంటుంది. ముందుగా మనం ఏ వ్యవస్థ తీసుకున్నా సామధానం మీద దండ. నేను 65 లక్షల మంది ప్యాసింజర్ల కష్టాలను చూస్తూ మౌనంగా ఉంటే నేను ప్రభుత్వం కాదు. నేను అందుకే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ ద్వారా కూడా కోరుతా ఉన్నా, సమ్మె పరిష్కార మార్గం కాదు. ప్రయాణికులకు అసౌకర్యం కలిగజేస్తూ ఉంది. అందులో వైద్యం పోయేటోళ్ళు ఉన్నారు, విద్యాపరంగా పోయేటోళ్ళు ఉన్నారు, ఉపాధి కోసం పోయేటోళ్ళు ఉన్నారు. ఎండాకాలం రకరకాల అంశాలు, చెరువులు, పిల్లలు, బంధువులు, రకరకాల అంశాల మీద తిరిగే వ్యవస్థ ఉంది. ఈ సందర్భంలో అది కూడా ఆర్టీసీ యాజమాన్యం సానుకూలంగా స్పందించేటువంటి సందర్భంలో మొట్టమొదటి వేసిన కమిటీ 4 గంటలు మీ వివరాలన్నీ విన్న తర్వాత మీరు సమ్మెకు పోవడం అంటే మీరు ఫ్రీఫిక్స్ మైండ్ తోటి ఉన్నారు అని కార్మిక ప్రతినిధులు అంటే ఉద్యోగస్తులు గమనించాలని కోరుతాం. ఓపెన్ గా చెప్పడం కదా సార్, వాళ్ళ ప్రాపర్ గా సంఘాలకి ఏమైనా చెప్తున్నారా చర్చలకు రమ్మని మీరు? అవును, నిన్న మా 4 అధికారుల కమిటీ వేసినాము. 4 అధికారుల కమిటీ వేసి వాళ్ళు విని వాళ్ళు మాకు ప్రభుత్వంకు ఈ సమస్యలను చెప్పే లోపల మీరు సమ్మెకు పోతే ఏం చేయాలి? అట్లా కాదు కదా. కమిటీకి నేనంటాను, ఇంతకుముందు మీరు కమిటీల కాలయాపనాన్ని ఒక రాంగ్ ప్రాపగండ చేస్తారు. ఇంతకు మా ప్రభుత్వం ఎప్పుడైనా కమిటీ చేసిందా? మీరు ట్రాన్స్పోర్ట్ బిల్ చూస్తారు, ఎప్పుడు చేసినామా? ఫస్ట్ టైం కదా. 4 అవర్స్ మీరు 41 రోజులు చేంజ్ చేసినా. 41 రోజులు చేంజ్ చేసినామంటే మీరు సమ్మెకు సంబంధించినటువంటి ఆలోచన విధానము, దానికి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుంది కదా. వాళ్ళ పట్ల సానుకూలంగా మనం చెప్తున్నాం కదా. సమ్మె ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వాళ్ళకు నేను కోరుతా ఉన్నా,
రాక్షసానందం పొందడమో లేకపోతే మహిళలకు సంబంధించినటువంటి ఇంత ఎండాకాలంలో ప్రయాణ పరంగా ఇబ్బందులు కలగజేయడం మీకు సంతోషం, ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ఇటువంటి ఏ స్థాయికైనా దిగజారుతాం అనుకుంటే అది మీ కర్మ, మీ రాజకీయ మైండ్ సెట్ అటువంటిది. అంటే శ్రీనివాస్ గౌడ్ ఎప్పుడన్నా ఆర్టీసీ గురించి ఎవరైనా ప్రతిపక్షం, ఇది ప్రజాస్వామ్యం, ఆర్టీసీకి సంబంధించిన ఏదైనా విజ్ఞప్తి చేసిండా? ఇలా నేరుగా సమ్మెకు సంబంధించి సకల జనుల సమ్మె చేస్తున్నట్టు సకల జనుల సమ్మె నీ కొరకు చేసింది కాదు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు అనేక సందర్భాల్లో అప్రిషియేట్ చేసినాం. దానికి దీనికి సంబంధం ఏమున్నది? వాళ్ళు మాట్లాడుతున్నట్టు వీళ్ళు నేరుగా అందరు రాజకీయాలు, నిన్న కొంతమంది రాజకీయ నాయకులు ప్రకటించారు మద్దతు. వీళ్ళ ఉద్దేశము ఈ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి ప్రయాణికులకు సౌకర్యాలు కలుగుతూ, ముఖ్యంగా తెలంగాణ అక్కా చెల్లెళ్లకు దాదాపు 300 కోట్ల మంది మహిళలు ఈ ప్రయాణాన్ని వినియోగించుకొని 10,000 కోట్ల ఆర్థికపరమైన లాభం పొందినటువంటి దృష్టిలో ఇటువంటి విధంగా వ్యవహారం చేస్తున్నారు. यूनियंस को बुला के फर्स्ट टाइम इन तेलंगाना गवर्नमेंट ऑफ कांग्रेस गवर्नमेंट 4 ऑफिसर्स के साथ कमेटी डाले हम लोग, 4 घंटे सुने वो लोग. अभी आतुम बोल के बाहर जाके नोटिस विदाउट एनी नोटिस दे स्ट्राइक बोल के कॉल किया है. हम अभी भी तैयार है. ये पब्लिक 65 लाख हर रोज ट्रैवल करने वाला है, उसमें 40 लाख बहन लोग ट्रैवल करते हैं. और उन लोगों के सहूलत के लिए आप प्रोटेस्ट बंद करो, स्ट्राइक कॉल ऑफ करो. आप गवर्नमेंट के ऊपर आप लड़ाई कर सकते. गवर्नमेंट से आपको जो 32 का प्रॉमिस है, 29 प्रॉमिस अक्रॉस द टेबल बैठ करके अपन चालू करेंगे. जो मर्जिंग एंड यूनियन एंड पीआरसी का बात थोड़ा टेक्निकल, 4 ऑफिसर्स और डिप्टी सीएम फाइनेंस मिनिस्टर साहब के सामने इश्यू मतलब उसका हल करेंगे. इसीलिए मैं आप सब लोगों से फिर एक बार रिक्वेस्ट करता हूं कि ये आरटीसी कॉमन मैन का एक ट्रैवल का तरीका है. उनके लिए जो लाइफ लाइन है 40 लोग 65 लोग रोज आरटीसी को इस्तेमाल करते हैं. इसीलिए आप लोगों को फिर एक बार तेलंगाना सरकार की तरफ से स्ट्राइक कॉल ऑफ करो और हम 32 में 29 इश्यूज को रिजॉल्व करने के लिए तैयार है. बाकी का 3 भी 4 लोग ऑफिसर लोग गवर्नमेंट के मंत्री डिप्टी सीएम सब लोगों से बात करके इसके ऊपर भी फैसला देंगे.